వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు రివెంజ్ లవ్ ఎపిసోడ్ 2. ఈ ఎపిసోడ్లో ఉదయం అన్విత ఇంట్లో మెల్లగా మొదలైంది. అలారం రోగే ముందు ఆమె లేచింది. కిటికీ తెరిచి బయటకి చూసింది. రోడ్డు మీద మామూలు సందడి. ఆమె కిచెన్ వైపు నడిచింది. ఇంట్లో ఇంకా ఎవ్వరూ లేరు. పూజ గది దగ్గర దీపం వెలుగుతోంది. అన్విత అక్కడ ఆగింది. దీపం సరిచేసి ఒక్కసారి కళ్ళు మూసుకుంది. ఏం కోరుకోలేదు, అలవాటుగా చేసింది. కొద్దిసేపటికి ఇంకో రూమ్ తలుపు తెరుచుకుంది. ఆమె తండ్రి బయటకు వచ్చాడు. ఆయన పేరు శంకర్. వయసు కనిపించినా నడకలో క్రమం ఉంది. ముఖంలో ఎప్పటిలాగే గంభీరత. లేచావా అని అడిగాడు. అవును నాన్న అని అన్విత చెప్పింది. ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు. అన్విత కాఫీ పట్టింది. శంకర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాఫీ తీసుకుంటూ పేపర్ చూస్తున్నాడు. మాటలు తక్కువ. ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతం ఎప్పటి నుంచో అలవాటు. ఆఫీస్ ఎలా ఉంది అని శంకర్ అడిగాడు. అన్విత కొంచెం ఆశ్చర్యపోయింది. అతను ఇలా అడగడం అరుదు. బాగుంది నాన్న అని చెప్పింది. పని ఒత్తిడి ఎక్కువ ఉందా అని అడిగాడు. కొంచెం ఉంటుంది అని అన్విత చెప్పింది. అతను తల ఊపాడు. అన్విత రెడీ అయింది. బ్యాగ్ తీసుకుంది. బయటకి వెళ్తూ సాయంత్రం ఆలస్యం అవుతుంది అని చెప్పింది. సరే అని శంకర్ అన్నాడు. అన్విత వెళ్ళిన తర్వాత ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. శంకర్ సోఫాలో కూర్చున్నాడు. కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. తర్వాత లేచి పూజ గది వైపు నడిచాడు. పూజ గది గోడ మీద ఒక పాత ఫోటో ఉంది. ఒక కుటుంబం ఫోటో. చిన్నపిల్ల తల్లి చేతిలో ఉంది. శంకర్ ఆ ఫోటోని చూసి కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఏం మాట్లాడలేదు. ఆఫీస్లో సంజయ్ తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. ఈరోజు పని మామూలుగానే మొదలైంది. మెయిల్స్, ఫైల్స్, మీటింగ్ అన్నీ. అన్విత కూడా తన పనిలో బిజీగా ఉంది. కానీ మధ్య మధ్యలో ఫోన్ వైపు చూస్తోంది. ఇంట్లో నుంచి కాల్ వస్తుందేమో అనే అలవాటు. కానీ కాల్ రాలేదు. మధ్యాహ్నం శంకర్ తన ఆఫీస్కి బయలుదేరాడు. అతని ఆఫీస్ అన్విత ఆఫీస్కి దూరం కాదు. కారు డ్రైవ్ చేస్తూ రోడ్డు వైపు చూస్తున్నాడు. మధ్యలో పెద్ద కంపెనీ భవనం కనిపించింది. అక్కడ ఒక్క క్షణం కారు వేగం తగ్గించాడు. ఆ భవనం వైపు కొద్దిసేపు చూశాడు. ఏ భావం చూపలేదు. తర్వాత ముందుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం అన్విత ఇంటికి చేరింది. ఇల్లు లైట్తో ఉంది. శంకర్ అప్పటికే ఇంట్లో ఉన్నాడు. వచ్చావా అని అడిగాడు. అవును నాన్న అని అన్విత చెప్పింది. డిన్నర్ ఇద్దరు కలిసి తిన్నారు. మాటలు తక్కువ, టీవీ శబ్దమే ఎక్కువ. అన్వితకి ఈ నిశ్శబ్దం అలవాటే. డిన్నర్ తర్వాత అన్విత తన రూమ్లోకి వెళ్ళింది. శంకర్ బాల్కనీలోకి వెళ్ళాడు. బయట ఆకాశం చూస్తూ చేతులు వెనక్కి పెట్టుకొని నిలబడ్డాడు. నగరం వెలుగుతోంది. కానీ అతని ముఖంలో వెలుగు లేదు. ఎంతో ఆలోచన, ఎవరితోనూ చెప్పని భారాలు. ఆ రోజు కూడా అలానే ముగిసింది. ఇంటి లోపల మాటలు లేని బంధం, ఆఫీస్లో పని మాత్రమే ఉన్న జీవితం. ఉదయం ఆఫీస్లో మామూలుగానే సందడి. లిఫ్ట్లు తెరుచుకుంటున్నాయి. ఫ్లోర్లలో ఉద్యోగులు నడుస్తున్నారు. ఫోన్ రింగులు, మెయిల్స్ అలర్ట్స్ అన్నీ. అన్విత తన డెస్క్ దగ్గర కూర్చుంది. ల్యాప్టాప్ ఆన్ చేసింది. ఈరోజు చేయాల్సిన పనులు లిస్ట్ చూసింది. ఆమె ముఖంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. రోజులాగే సాధారణంగా ఉంది. కొద్దిసేపటికి టీం లీడ్ ఫ్లోర్లోకి వచ్చాడు. ఈరోజు మేనేజ్మెంట్ మీటింగ్ ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే కొంతమంది ఉద్యోగులు ఒకరినొకరు చూశారు. ఓనర్ కూడా వస్తాడట అని ఎవరో మెల్లగా అన్నారు.
ఆ మాట ఫ్లోర్ అంతా నెమ్మదిగా పాకింది. అన్విత మాత్రం తన స్క్రీన్ వైపు చూస్తూనే ఉంది. ఆ మాట విని ఏ స్పందన లేదు. నోట్బుక్లో ఒక పాయింట్ రాసుకుంది. సంజయ్ తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. పని చేస్తూనే చుట్టూ మాటలు వినిపిస్తున్నాయి అతనికి. ఓనర్ చాలా స్ట్రిక్ట్ అంట. ఎప్పుడూ ఫ్లోర్లోకి రాడు, డైరెక్ట్గా పనిని చూస్తాడట అని మాట్లాడుకుంటున్నారు. సంజయ్ వినిపించుకున్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అన్విత తన టీంకి ఒక మెయిల్ పంపింది. ఈరోజు రిపోర్ట్ టైంకి రెడీగా ఉండాలి అని అంది. ఎక్కడ ఓనర్ గురించి ప్రస్తావన లేదు. మీటింగ్ రూమ్ బయట సీనియర్ మేనేజర్ కదలికలు పెరిగాయి. ఫైళ్లు చేతిలో, ముఖంలో కాస్త టెన్షన్. అదే సమయంలో లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. శంకర్ బయటకి వచ్చాడు. సాధారణ దుస్తులు, కానీ నడకలో ఆత్మవిశ్వాసం. అతన్ని చూసిన వాళ్ళు స్వయంగా సైడ్ అయ్యారు. ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. అతను నేరుగా మీటింగ్ రూమ్ వైపు వెళ్ళాడు. డోర్ మూసుకుంది. లోపల మీటింగ్ మొదలైంది. ఫ్లోర్లో ఉద్యోగులు తమ పనుల్లోనే ఉన్నారు. అన్విత తన డెస్క్ దగ్గరే ఉంది. టీం మెంబర్ ఒకరు వచ్చి, మీటింగ్ జరుగుతోంది కదా అని అడిగాడు. అవును అని అన్విత చెప్పింది. ఏమైనా కావాలంటే మన పని రెడీగా ఉండాలి అని చెప్పి మళ్ళీ స్క్రీన్ వైపు చూసింది అన్విత. లంచ్ టైం వచ్చింది, కానీ కొంతమంది లంచ్కి వెళ్ళలేదు. మీటింగ్ ఎప్పుడు ముగుస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటికి మీటింగ్ రూమ్ డోర్ తెరుచుకుంది. శంకర్ బయటకి వచ్చాడు. అతని వెంట సీనియర్ మేనేజర్స్. అతను ఫ్లోర్ వైపు ఒక్కసారి చూశాడు. ఎక్కడా ఆగలేదు, ఎవరినీ పిలవలేదు. నేరుగా లిఫ్ట్ వైపు వెళ్ళాడు. అన్విత ఆ దృశ్యాన్ని చూసింది. ఏమాత్రం మార్పు లేదు, ఏ ప్రత్యేక భావన లేదు. ఆమె లంచ్ బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళింది. క్యాంటీన్లో సంజయ్ కూడా ఉన్నాడు. అందరూ ఓనర్ గురించే మాట్లాడుతున్నారు. చూసావా ఎంత సింపుల్గా ఉన్నాడో, ఆయన ఫ్లోర్ అంతా సైలెంట్ అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. అన్విత వినిపించుకున్నా ఏమీ మాట్లాడలేదు. లంచ్ తర్వాత అందరూ మళ్ళీ పనుల్లో పడ్డారు. టీం లీడ్ వచ్చి అన్నాడు, మీటింగ్ బాగానే జరిగింది, మన టీం వర్క్ని అప్రిషియేట్ చేశారు అని అన్నాడు. అందరూ రిలాక్స్ అయ్యారు. సంజయ్ తన పని చేస్తూనే అన్విత వైపు చూశాడు. ఆమె మామూలుగా పని చేస్తోంది. ఏ ప్రత్యేక ప్రవర్తన లేదు, ఏ హడావిడి లేదు. సాయంత్రం అయింది, పని పూర్తయింది. అన్విత ల్యాప్టాప్ క్లోజ్ చేసింది. టీంకి చెప్పింది, రేపటి టాస్క్ మెయిల్లో పంపాను అని అంది. ఆఫీస్ బయట అన్విత తన స్కూటర్ తీసుకుంది. అదే సమయంలో శంకర్ కారు అక్కడే ఉంది. అతను ఆమెను చూసి తల ఊపాడు. అన్విత కూడా సాధారణంగా తల ఊపింది. అక్కడ ఎవరికి వాళ్ళ బంధం అర్థం కాలేదు. ఆమె స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. శంకర్ కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. తర్వాత తన కారులోకి వెళ్ళాడు. ఆ రోజు ఆఫీస్లో ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. ఈ కంపెనీలో పేరు కాదు, పని మాత్రమే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.